హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మనందరం కూడా క్షేమంగా ఉండి సజీవంగా ప్రభువుని స్తుతించుకునే ఈ కృపని మనందరికీ అనుగ్రహించిన దేవుడు స్తుతించబడునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాల్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, ఈ 2 వచనాల ద్వారా దేవుడు మనకి ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఒక మనిషి దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి అతిశయింపకూడదు అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సహజంగా మనుషులంగా మనందరం కూడా చాలాసార్లు అతిశయపడుతూ ఉంటాం. మనకు కలిగిన దాన్ని బట్టి, మనకు కలిగినటువంటి డబ్బుల్ని బట్టి, పేరును బట్టి, ఘనతని బట్టి, మనం సంపాదించిన దాన్ని బట్టి, లేక మనం కలిగి ఉన్నటువంటి బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాం. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు, వాటిని బట్టి మనము అతిశయింపకూడదట. అది రాయబడి ఉంది. 23వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. జ్ఞానవంతుడు తనకి కలిగినటువంటి జ్ఞానాన్ని చూసుకొని అతిశయించకూడదట. శూరుడు అంటే బలవంతుడు తనకి కలిగినటువంటి బలాన్ని చూసుకొని అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే, భౌతికంగా ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా డబ్బులు కానీ, బలం కానీ, జ్ఞానం కానీ, మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ, లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి గొప్ప బిరుదుల్ని బట్టి కానీ, మనము చదువుకున్నటువంటి మంచి ఉన్నతమైన చదువుల్ని చూసుకొని కానీ, లేకపోతే మనం సంపాదించిన ఉద్యోగాల్ని బట్టి కానీ, మనం ఆ ఉద్యోగాల ద్వారా సంపాదించి ఫిల్ చేసుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి కానీ, వీటన్నిటిని బట్టి కూడా మనము అతిశయించకూడదు. ఎందుకనంటే, ఈరోజు ఏదైతే మనకి కనిపిస్తుందో, ఏదైతే మనకు ఉంది అనేటటువంటి భరోసాతో, ధైర్యంతో మనం ఉంటున్నామో, ఈరోజు ఏదైతే ఉంది ఇది నాకు ఆధారం అనని దేనిని మనం ఆధారంగా చేసుకొని ఉంటున్నామో, అది ఏదైనా సరే ఒక రోజుకి మనకి కనబడకుండా పోతుంది. ఒక రోజుకి అదంతా కూడా లయమైపోతుంది. ఈరోజు మనది కాదు, రేపు అస్సలు కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా అయిపోతాయో, మనం సంపాదించుకున్నదంతా ఏమైపోతుందో, ఇదేది కూడా మనకి కూడా తెలీదు. అందుకే భౌతికంగా ఈరోజు కనబడి రేపొద్దున లయమైపోయేటటువంటి వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. దానిని బట్టి మనము ఏం పర్వాలేదు అనేటటువంటి ధీమాతో మనం మన జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే చాలామంది పేరుగాంచిన వ్యక్తులు, చాలామంది డబ్బుల్ని సంపాదించి ఉన్నతమైన స్థానంలోనికి వచ్చినటువంటి యమాయమ్మీలు కూడా మొత్తం పడిపోయి దీన స్థితిలోనికి వచ్చిన సందర్భాలు, సన్నివేశాలు మనకి చాలా తెలుసు. అందుకే పెద్దవాళ్ళల్లో ఎప్పుడు ఒక సామెత ఉంటుంది. ఏంటా సామెత అంటే, బళ్ళు ఓడలైతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈ సామెత మనందరికీ నానుడే, బాగా తెలిసిన మాటే. అంటే ఎంత పెద్దదైనా సరే అది చిన్నదైపోయే ఛాన్స్ ఉంది. ఎంత చిన్నదైనా సరే దేవుడు దీవిస్తే పెద్దదైపోయే ఛాన్స్ ఉంది.
అందుకే ఈ రోజున్న పరిస్థితిని బట్టి మనం ఎప్పుడూ కూడా అతిశయించకూడదు. మనకి కలిగిన దాన్ని బట్టి, మనకి ఉన్నటువంటి టాలెంట్స్‌ని బట్టి, మనం సంపాదించిన వాటిని బట్టి అతిశయించకూడదు అని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మరి దేనిని బట్టి మనం అతిశయించాలి? సరే, కలిగి ఉన్నది ఏది అతిశయించకూడదు. మరి దేనిని బట్టి మనం అతిశయపడాలి అంటే దేవుడు ఆ మాట కూడా చెప్పాడు 24వ వచనంలో. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద నీతి న్యాయాల్ని జరిగిస్తూ, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని నన్ను బట్టి అతిశయపడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని ఆ దేవునిని కలిగి ఉన్నందుకు, ఆ దేవుడు మనకు అందుబాటులోనికి వచ్చినందుకు, ఆ దేవుడు మనతో సహవాసం చేస్తున్నందుకు, ఆ దేవుడు ఉన్నతమైనటువంటి తన స్థానాన్ని విడిచి మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఏ ఏ కార్యాలని చేస్తున్నాడో, ఎలాగ సమస్తాన్ని నడిపిస్తూ ఉన్నాడో వాటన్నిటినీ తెలుసుకొని ఆ దేవునిని బట్టి మనం అతిశయించాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి విషయం కదండి. దేవునిని బట్టి మనం అతిశయించాలి. ఎందుకని అంటే దేవుడు శాశ్వతమైన వాడు. ఎల్లవేళలా మనతో ఉంటాడు. ఎల్లవేళలా ఆయన కార్యాలని చేస్తాడు. ఈరోజు చేసి రేపొద్దున కనుమరుగైపోయేవాడు కాదు. ఈరోజు మనతో ఉండి రేపొద్దున విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక మనిషి లాంటి వాడు కాదు దేవుడు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ సహవాసం చేస్తాడు. నీతిగా న్యాయంగా మనపైన కృప చూపిస్తూ సమస్తాన్ని నీతిగా న్యాయంగా జరిగించుకుంటూ దేవుడు మన జీవితాల్ని ముందుకి తీసుకొని వెళ్తాడు. ఆయనను బట్టి మనము అతిశయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనుషులంగా మనం దేవుణ్ణి బట్టి అతిశయించాలి అంటే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ మన పైన చూపిస్తున్నందుకు అతిశయపడాలి. ఏమీ లేని మనల్ని, దీన స్థితిలో ఉన్న మనల్ని దీవించి ఇంత ఉన్నతమైన స్థాయిలోనికి తెచ్చినందుకు అతిశయపడాలి. ఏ జ్ఞానం లేకపోయినా, ఏ బలం లేకపోయినా, ఏ ఐశ్వర్యం లేకపోయినా సరే ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువచ్చి ఉన్నతమైన తలాంతుల్ని దేవుడు అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఈరోజు మనం ఏదైతే ఉంది, డబ్బు, పేరు, ఘనతలు, గుర్తింపులు ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నామో వాటన్నిటినీ మనకి అనుగ్రహించినటువంటి దేవునిని బట్టి మనము అతిశయపడాలి. ఈరోజు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే దీన స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, దేవునితో అవసరం ఏర్పడినప్పుడు, ఒక శ్రమలో సమస్యలో ఉన్నప్పుడు దేవా అంటూ వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే దేవుడు కనికరించి కార్యం చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు సహాయం చేస్తాడో ఆ సహాయాన్ని పొందుకున్న తర్వాత, దేవుడు దీవించేసిన తర్వాత, మంచిగా ఆయన ప్రేమను మనపైన చూపించి ఆయన కృపను అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక దేవునిని బట్టి, కార్యాలు చేసినటువంటి ఆయనను బట్టి, మనతో ఉండి నడిపించినటువంటి ఆయనను బట్టి అతిశయించడానికి బదులుగా ఏదైతే దేవుడు మనకిచ్చాడో, ఎలా అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడో దానిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. దానిని బట్టి ప్రభు విషయంలో పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. మన కళ్ళ ముందు ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు కదండి. చాలామంది కనపడతారు. ఈ రోజుల్లో నమ్మకంగా ప్రభువుతో ఉండి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో నడుచుకునే వ్యక్తులు చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. దేవునిని బట్టి అంతా ఆయనే ఇచ్చాడు, అంతా ఆయనే చేశాడు అని ప్రభువును ముందు పెట్టుకొని నడిచేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది మనకి కలిగిన దానిని బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని చూసుకొనే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకేం పర్వాలేదు అనుకుంటూ చాలాసార్లు మనుషులు ప్రభువుని విడిచిపెట్టేసి కలిగిన దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలియని ఒక విషయం ఏంటి అంటే
ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి వచ్చి పట్టుకోవలసింది దేవుని పాదాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు మనల్ని వదిలేయడు. దేవునితో మళ్ళీ మనకు అవసరం ఏర్పడిద్ది. మనుషులం కదా, మళ్ళీ కష్టం వచ్చిద్ది, మళ్ళీ బాధ కలిగిద్ది, శ్రమలు వస్తాయి. మళ్ళీ శ్రమ రాగానే మళ్ళీ గుర్తొచ్చేది ఎవరంటే దేవుడే. మళ్ళీ ప్రభువా అంటూ వచ్చి ప్రభు పాదాల మీద పడుతూ ఉంటారు. కనికర సంపన్నుడు కదా, కనికరించేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు కాబట్టే ఈరోజు మనుషులందరూ దేవుని మంచితనాన్ని అలుసుగా తీసుకొని దేవుడిచ్చిన దాన్ని బట్టి అతిశయిస్తున్నారు, కానీ దేవునిని బట్టి అతిశయించట్లేదు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట సూటిగా అడుగుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేనిని బట్టి అతిశయపడుతున్నావు? దేవునిని బట్ట, లేదా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని బట్ట? దేవునిని బట్టే మనం ఎప్పటికీ కూడా అతిశయపడాలి. ఇంతకీ అసలు ఎందుకమ్మా దేవునిని బట్టి అతిశయపడాలి? కలిగిన దాన్ని బట్టి ఎందుకు అతిశయపడకూడదు? ఒక ప్రశ్న మనుషులంగా మన హృదయాల్లోకి వస్తుంది. అయితే దేవుడు దానికి కూడా సమాధానం చెప్పేశాడు. మనం చదువుకున్నటువంటి 24వ వచనంలో లాస్ట్ మాటగా దేవుడు ఆ మాటని చెప్పాడు. నన్ను బట్టి అతిశయించాలి అని చెప్తూ, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఇలా చేయటాన్ని బట్టి, అంటే కలిగిన దాన్ని బట్టి కాకుండా ఇచ్చినటువంటి ప్రభువుని బట్టి అతిశయపడుతూ ఉండటాన్ని బట్టి దేవుడు మనలను బట్టి ఆనందపడతాడట, సంతోషపడతాడంట. వాటిల్లో దేవుడు ఆనందిస్తాడంట. మనం ఇలా చేయటాన్ని బట్టి, మనం ఇలా నడుచుకోవటాన్ని బట్టి, ప్రభువునే మన జీవితంలో ముందు పెట్టుకోవటాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తే ఇక మన జీవితంలో మనకి కొరత కొదువ అంటూ ఏమైనా ఉంటుందా అండి? ఏమీ ఉండదు. మనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎవరిని వాడుకోవాలో అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు. అందుకే వాళ్ళని సంపాదించుకుందాం, దీన్ని సంపాదించుకుందాం, డబ్బుల్ని కూర్చుకుందాం అని ఇట్లా వీటన్నిటిని బట్టి కాకుండా మనము దేవునిని బట్టి కనుక అతిశయిస్తే ఆయన సంతోషపడతాడు. మనకు కావాల్సిందంతా కూడా దేవుడు సంపూర్ణంగా మనకి అనుగ్రహిస్తాడు. కొదువలేని సమృద్ధి అయినటువంటి జీవితాలు, మనము కోరుకోనంత ఉన్నతమైన స్థానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఇలాంటి ఆశీర్వాదాలు మీకు కావాలా? దేవుడు మనల్ని బట్టి ఆనందించాలా? అలా అయితే ప్రభువుని బట్టి అతిశయించండి. తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి ఉదయకాల సమయం నీ సన్నిధిలో నీ మాటల్ని ధ్యానించుకొని ప్రార్థించుకునే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నిజమేనయ్యా, మా జీవితాల్లో మేము కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, ఐశ్వర్యాలని బట్టో, పేరు ప్రఖ్యాతల్ని బట్టో, ఆస్తిపాస్తులను బట్టో మేము అతిశయించకూడదు. కానీ వాటన్నిటినీ మాకు అనుగ్రహించి మా పైన కృప చూపుతూ ప్రేమిస్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నటువంటి నిన్ను బట్టే మేము అతిశయించే కృప మీరు మా అందరికీ దయచేయండి. ఎంత ఉన్నత స్థితిలోనికి ఎదిగినా కలిగిన వాటిని బట్టి కాక ఇచ్చినటువంటి నిన్ను బట్టి అతిశయిస్తూ మీ పైన ఆధారపడుతూ ముందుకు కొనసాగే కృప మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి, ఆశీర్వదించండి. మెండైన నీ కృపను అనుగ్రహించి ఈ రోజంతా పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి ఎటువంటి ప్రమాదాలు, కీడులు సంభవించకుండా నీ కాపుదలతో వారందరినీ కూడా మీరు భద్రపరిచి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం ప్రభువా. ఈరోజు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డని, యవనస్తుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరినీ మీరు కాచి కాపాడండి. నీ ద్వారా కలిగే క్షేమము, సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో, కుటుంబాలలో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.